గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రీసెంట్గా మీరు అంటే ఆల్రెడీ హేమ గారి ఇంటర్వ్యూలు కొన్ని జరగడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు ఒక వీడియో కూడా చేయడం జరిగింది, నోటీసులు వచ్చాయని చెప్పి మీరు ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. ఏమైంది ఆ ఇష్యూ? ఎందుకు మీకు? నాకు నోటీసులు అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఇది కోర్టులో ఉంది, మనం ఎక్కువ దీని గురించి విశ్లేషించలేదో నాకు తెలియదు. బట్ ఏంటంటే యాక్చువల్లీ జరిగింది ఏంటో అదే నేను మాట్లాడాను. అక్కడ జరిగింది, మాకు చూసింది, టీవీలో వచ్చింది. జనరల్గా ఫస్ట్ నుంచి కూడా మాకు 6 years నుంచి ఈ రైవలరీ అని కాదు కానీ చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి. రైవలరీ అని కూడా నేను అన్నాను. ఇవాళ ఉన్నది రేపు ఉండొచ్చు, రేపు పోవచ్చు, ఏమైనా జరగచ్చు. బట్ 6 yearsగా ఉన్నది. ఆ 6 years నుంచి అంటే రైట్ బిగినింగ్ ఎక్కడంటే నరేష్ గారు ఎలక్షన్స్ నుంచి ఉంది. సో ఇప్పుడు కొన్ని వెతికితే అవన్నీ కూడా కనిపించవు మీకు మీడియాలో. అవి నేను ఎవరో ప్రైవేట్ చేసి ఉంటారు, లేకపోతే మన దగ్గర కొన్ని నిక్షేపం ఏమున్నాయి అనేది పక్కన పెడితే అవన్నీ కనిపించట్లేదు. కానీ మేము మాట్లాడినవి మాత్రం వెళ్ళి కేసు వేశారు, నోటీసులు పెట్టారు. నోటీస్ వస్తే ఏమైపోద్దండి? ఇప్పుడు నేను ఫైట్ చేస్తాను, నా రైట్ నాది, వాళ్ళ రైట్ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ రైట్ వాళ్ళు ఇస్తారు, తప్పేం లేదు. ఇదే ఇప్పుడు ఎవరైనా ఎవరి మీదైనా ఫైట్ చేయొచ్చు. ఇది భారతదేశం, వాక్ స్వాతంత్రం ఉంది, ఎవరి వాక్ స్వాతంత్రాన్ని ఎవరు హరించలేరు. సో నేను మాట్లాడిన దాన్ని తప్పైతే నాకు శిక్ష పడుతుంది. అక్కడ జరిగిందే నేను మాట్లాడాను కాబట్టి నాకు శిక్ష పడుతుందా లేదనేది కోర్టు మీద ఉంటుంది. సో నేనేం చేశాను, నేను అప్పుడు నా మీద ఏదో కొన్ని మాట్లాడితే అవి కూడా నా దగ్గర ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. నేను అవన్నీ నేను రివీల్ చేయడం కోర్టుకి ఇస్తాను, నేను చాలు బయట చెప్పక్కర్లే. సో నా గురించి కూడా మాట్లాడినవి అవన్నీ నా దగ్గర ఉన్నాయి. అవి నేను చూస్తే నాకు బాధ అనిపించి అప్పుడు నన్ను అట్లా అన్నప్పుడు ఇది చాలా పెద్దది కదా, మొత్తం అందరికీ ఇది వచ్చిందని ఏవో నేను కొన్ని రిలీజ్ చేశాను. సో మా అసోసియేషన్ తరపున కూడా మేమందరం డిబేట్స్లో పాల్గొన్నప్పుడు 1-2 అప్పుడు మాట్లాడినప్పుడు కూడా అవును మా మీద ఇట్లా అయ్యింది ఎలిగేషన్స్, ఇట్లా అయ్యాయని మాట్లాడాను. నేను ఏదైనా నిజమే చెప్తా, అబద్ధాలు చెప్పాల్సిన నాకు లేదు. సో అక్కడ తను ఏదైతే నేను ఇక్కడ లేనను లేకపోతే నేను ఉండలేదను అన్నదో అవన్నిటికీ నేను రియాక్ట్ అయ్యి చెప్పాను. బట్ నేనేం పర్సనలైజ్ చేసి పర్సనల్గా నేను నిందలేదు. ఎవరి గురించి నేను జరిగింది చేశారన్నారా అక్కడ కనిపించిందే. సో ఒకటి సింపుల్ లాజిక్ అసలు మర్చిపోతున్నారు ఏంటో అర్థం కాలే. ఇప్పుడు నేను లేను, నేను ఉన్నాను. ఇప్పుడు నా మీద కేసు కొట్టేశారంటే నేను ఉండాలి కదా అక్కడ, అంతేనా? నేను ఉండాలి కదా. నేను ఉన్నానంటే ఏంటి, నేను ఒప్పుకున్నాడే కదా. సో ముందు ఒప్పుకోలేదు కదా. సో అయిపోయింది అక్కడే, ఎరేన్స్ ద మ్యాటర్ అయిపోయింది. ఎందుకంటే నేను లేను అన్న మనిషి నేను ఉన్నాను, నా మీద కొట్టేశారు. ఎలా కొట్టారు? దానిలో ఉన్నాయి కొన్ని. ఏమనింది 11, నేను 11 అని చెప్తున్నాను. సో 11 అంటేనే అర్థమైంది నేను కూడా ఉన్నాను ఇందులో ఎక్స్క్యూజ్డ్. సో 11లో ఉన్నప్పుడు నాకు కొట్టేశారు. నేను చేయలేదని ఎలా అయింది? అది గవర్నమెంట్దా ప్రైవేట్గా చేయించుకున్నామా అన్నది తర్వాత నేను పెట్టిన కేసులోనో లేకపోతే నేను ఇచ్చే దానిలోనో నా నోటీస్లోనో లేకపోతే ఇంకోటో అప్పుడు కదా బయటకు వస్తుంది. అది అప్పుడు కదా బయటకు వస్తుంది. కోర్టు కదా దాన్ని చూసి నమ్ముతుంది. ప్రపంచం అంతా కోడే కూసింది, బట్ నీకు ఎవరి మీద అభ్యంతరం లేదు. నా మీద ఉందంటే సమ్ పర్సన్స్ ఎవరో పెట్టించారు, లేకపోతే ఏదో నా మీద పర్సనల్ గ్రడ్జు. సో అది నేను నిరూపించగలిగితే చాలు కదా కోర్టుకి. సో అయిపోయింది అక్కడే. సో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా, ఎందుకంటే నేను తప్పు చేయలేదు. నా దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయి, నేను ఇంకా చాలా రెడీగా పెట్టుకుని ఉన్నాను. నేను ఫైట్ చేస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా గివ్ అప్ ఇచ్చే మనిషిని కాను. ఎన్ని కేసులు పడి ఉంటాయి మీ మీద? ఎవరి విషయం చెప్తున్నా? ఏ విషయమైనా బోల్డ్ కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ ఏం కేసులు తెలుసా? గోరక్షణ అవుతుంది, గోరక్షకుల కోసం సపోర్ట్ వెళ్తే మొన్న ఇక్కడ ఖైరతాబాద్ దగ్గర ధర్నాకి వెళ్తే పోలీసులు పెట్టేశారు. వాడెవడో మాతో వచ్చినోడు, పోలీసులు అక్కడ ఉంటుండగానే వాడు ఎక్కడో మహారాష్ట్ర నుంచి వచ్చాడు గోరక్షకుడు. మాతో పాటు గోరక్ష అంటే మేము అందరం మనవాళ్ళే అనేసుకుంటాం కదా, తీసుకొని వెళ్ళాం. వాడు ఏదో కొంచెం ఆర్ఎస్ఎంలో అని కొట్టాడు. ఇట్లా కొడితే ఏమైంది, పబ్లిక్ ఆస్తులు ధ్వంసం చేశారు, మా మీద పీడీపీ యాక్ట్ పెట్టారు. అక్కడ నేను ఉన్నాను. మరి అక్కడ ఎవరికి కనిపిస్తారు? మొత్తం అందరి పేర్లు తెలియదు ఎవరికి. కరాటకెళ్ళి కనిపిస్తుంది. సో కరాటకెళ్ళి A1 అలా అయిపోద్ది. మన పెద్దమ్మ తల్లి గుడి ఇష్యూ అయింది ఆ రోజు, A1 కరాటే కళ్యాణి. సో ఇలాంటివి ఇంకా ఎవరైనా ఏదైనా ఇబ్బంది పడితే, ఏదైనా లవ్ జిహాద్ కేసులు ఏదైనా అయింది, ప్రాబ్లం అయింది, వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేస్తాం. అది అక్కడతో అయిపోదు. ఇంకో దగ్గర నేను చెప్తాను శివాన్ని, మీకు ఎవరికి తెలియని విషయం, రోజు ఇప్పుడు ఈ క్షణం నా ఫోన్లో చూపిస్తాను నీకు. ఇవాళ ఉదయం కూడా నిన్న సాయంత్రం కూడా పట్టించాను. రోజు నేను గోరక్షలు కొంతమంది ఉంటారు, వాళ్ళందరికీ నేను ఫార్వర్డ్ చేస్తాను. ఆంధ్ర నుంచి వస్తున్నా, నిన్న నైట్ కూడా పట్టుకున్నారు మా వాళ్ళు. అంటే నేను ఇదే ధ్యాసలో ఉంటా. నేను చేసే పనులు లవ్ జిహాద్ కేసుల కోసం రాత్రి పగలు ఫోన్ వేసి వెళ్ళిపోతాను.
నిద్రపోను నేను. ఫోన్ వచ్చిందంటే ఏ టైం ఎలా ఉందని ఎన్నో ఉన్నాయి నా దగ్గర. లవ్ జిహాద్ కేసులు ఏంటండి? లవ్ జిహాద్ అంటే ఆడపిల్లల్ని హిందూ అమ్మాయిలు టార్గెట్ చేసి ముస్లిం అబ్బాయిలు నడుస్తుంది ఇష్టం తెలుసు కదా మీకు, ఈ మధ్య వాళ్ళు నడుస్తుంది. కేరళ స్టోరీ లాగా అవును. ఏదో సంథింగ్ వాళ్ళు ట్రాప్ చేస్తారు అని. ఈ అమ్మాయిలు హిందూ అబ్బాయిలు దొరకనట్టు వాళ్ళకే పడతారు. అది ఎందుకో మరి ఎలాగో తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. మీలాంటి అబ్బాయిలు ఉన్నారు హిందువులు, మీకు పడరమ్మా, ఖచ్చితంగా పడరు, ఖచ్చితంగా అక్కడే పడతారు. వాళ్ళు ఏదో ఉంటుంది అక్కడ, సో వాళ్ళు పడరు. పడకుండా దాని తర్వాత నికాహాల ఎన్ని చెప్తామో తెలుసు వాళ్ళకి మేము. ఈ లవ్ జిహాద్లో ఎన్ని రకాలుగా అమ్మాయిల్ని ఇది చేస్తారో, ఆ అబ్బాయిలకి ఎన్ని సపోర్ట్. మీరు కేరళ స్టోరీ చూస్తే అర్థమైపోతుంది. నిజం అదే జరిగేది, అదే ఎవరేమనుకున్నా జరిగేది అదే, కాదు అనడానికి లేదు. మదర్ ప్రూఫ్స్ ఉన్నాయి. సో పట్టుకెళ్ళిపోవడం ఏంటి? అమ్మాయి నిన్ను వదిలేసి, ఇప్పుడు నువ్వు అన్నయ్య అయితే నువ్వెవడో అసలు నాకు నువ్వు అన్న కాదంటది అని వెళ్ళిపోద్ది. అమ్మ నాన్న వదిలేసి మనం ఎంత ట్రై చేసినా వినదు. ఎన్నో ఉన్నాయి అందులో, చాలా రకాలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా ఉంటాయి. మేమైతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, పేర్లు ఎందుకు అవసరం లేదు. తెల్లవారుజాము 4-5 వరకు కూర్చున్నాం మేము. కూర్చొని అమ్మాయి బ్రెయిన్ వాష్ చేస్తే అమ్మాయి మారింది. అంటే అబ్బాయిని చేసుకోవడానికి, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమ్మాయి డాక్టర్, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తుంది ఆమె, డాక్టర్ ఇదైపోయి. అలాంటి అమ్మాయిని పటాయించారు. అంటే మొన్న ఒక పాకిస్తానీ కేసు చూశారు మీరు, అది దాంతో మీ అందరికీ తెలుసు. మేము నెలలో కరాటే కళ్యాణి మంచే చేస్తుంది అని చాలా తక్కువ మందికి తెలియచ్చు. నేను ఎప్పుడు బయట చెప్పను ఇవన్నీ. సో రోజు నేను ధర్మం కోసం, నా దేశం కోసం, నా రాష్ట్రం కోసం, లేకపోతే నేనున్న ప్రదేశంలో ఎవరైనా వీటి కోసం పనిచేస్తూ ఉంటాం. దానివల్ల రూపాయి ఏమీ రాదు మనకి. తిరిగి మన పెట్రోల్, మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకొని మనం వెళ్ళాలి. ఇప్పుడు నేను దూరం వెళ్ళాలి, ఎక్కడో లింగంపల్లి వెళ్ళాలి, ఇక్కడ నుంచి వెళ్ళాలంటే 1000 రూపాయలు పెట్రోల్ ఈజీగా కాలుతుంది నాకు వెళ్ళి రావడానికి కదా. అది నాదే, నేనే వేసుకోవాలి, నాకు ఎవరు ఇవ్వరు. నా పిల్లలు అయ్యో మన హిందూ అమ్మాయిలు ఇలా ట్రాప్ అయిపోతున్నారే, ఇలాంటి బాధలు పడుతున్నారే, రేపు పొద్దున వాళ్ళు ఫ్రిడ్జ్లో దొరుకుతారా, సూట్ కేసులు దొరుకుతారా అనుకునేవాళ్ళు. అంటే అందరూ అట్లనే ఉంటారా అని మాట్లాడతారు ఫస్ట్ వాళ్ళు. సేమ్ అదే మామూలుగా మంచిగా పెళ్లి చేసుకొని అమ్మాయి, ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిలు పెళ్లి చేసుకొని కూడా ఉన్నారు కదా కొన్ని జంటలు. మరి అంటే తక్కువ ఉంటారండి, తక్కువ ఉంటారు. అలా ఉండేవాళ్ళు లేరని చెప్పను, చాలా తక్కువ ఉంటారు. అలాంటి మంచి అబ్బాయిలు ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు. మాక్సిమం వాళ్ళకంటే 4 చేసుకోవచ్చు కదా. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక వాళ్ళకున్న చట్టం 4 చేసుకోవచ్చు కదా. ఈ అమ్మాయి మీద ఎప్పుడు మోసి తిరిగితే అప్పుడు తలాక్ చెప్తారు. ఇప్పుడు అది లేకపోయినా ఏదో ఒకటి చేసి అమ్మాయికి ఎంతో కొంత ఇచ్చి, మన పాకిస్తాన్ మీద అదే అయింది. పాకిస్తాన్ గొడవ అదంతా. అమ్మాయిని ఇప్పుడు అమ్మాయి ఉంటుండగా అమ్మాయి రెడ్ హ్యాండెడ్ ఇంకొక అమ్మాయితో పట్టించిందిగా. సో ఈ అమ్మాయికి బాబు పుట్టాడుగా, మరి ఈ అమ్మాయిని ఎందుకు వదిలేసాడు, మరి చేసుకున్నాడు. సో ఇలాంటి కేసులు ఎక్కువ ఉంటాయి. దానివల్లే మీరు అమ్మాయిలు ట్రాప్ పడకండి. మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు 4 చేసుకునే అవకాశం ఉంది. మిమ్మల్ని మేము అప్పుడు రక్షించుకోకన్నా ముందే మేము చెప్పుకోవచ్చు కదా అని మేము అన్ని విధాలుగా వాళ్ళ ప్రయత్నం చేస్తాం. ఇదో పెద్ద హిడ్డాక్ అనమాట మనకి ఫ్యూచర్కి. ఏంటి ఇప్పుడు ఒక మాట చెప్తా. ఇప్పుడు లక్ష్మి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఒక ఎవరో అబ్బాయి అజీజో ఏదో పేరు అనుకో, ఏదో మన పేర్లు ఎందుకు మనకు అనవసరం, ఎవరో ముస్లిం అబ్బాయి. ఇప్పుడు ఒక అజీజ్ అన్న అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఈ లక్ష్మి ఫాతిమా అయ్యింది అనుకుందాం. ఫాతిమా అయ్యింది అంతే కదా, మారకపోతే చేసుకోడు. మేము ఎంతో ట్రై చేస్తాం హిందూగా మారి చేసుకుంటే మా ఇంట్లో ఒప్పుకోరు అంటాడు. ఎంత ఘోరమో. మొన్న ఒక అమ్మాయి, ఒకే సింగిల్ అమ్మాయి, అక్కడ అమ్మాయి కోసం తల్లిదండ్రులు బ్రాహ్మణు ఏడ్చారు. అమ్మాయి వినలేదు. 3 సంవత్సరాల నుంచి బొట్టు పెట్టుకోవడం మానేసింది అబ్బాయితో రిలేషన్ స్టార్ట్ అయినాక. ఇప్పుడు అమ్మాయి బొట్టు నాకు పెట్టింది వాళ్ళ మదరు, నేను పెడదామని అనుకుంటే అమ్మాయి పెట్టించుకోదంట, అరుస్తుందంట. సో అమ్మాయిని కన్వర్ట్ చేసేసాడు, ఈ అబ్బాయి కన్వర్ట్ అవడు. ఇప్పుడు ఈ అబ్బాయి, ఈ లక్ష్మి అన్న అమ్మాయి ఫాతిమా అయిపోతే అజీజ్ కొడుకుగా పెరుగుతారా పిల్లలు, లక్ష్మి పిల్లలుగా పెరుగుతారా? ఫాతిమా పిల్లలు ఆటోమేటిక్గా అజీజ్ పిల్లలు, అంతేనా? మరి అప్పుడు హిందూ సంతతి పెరిగిందా, ముస్లిం సంతతి పెరిగిందా? ఎవరిని పెంచుతున్నారు మీరు? వాళ్ళకి ఎంతమంది నేను కనాలి? 4 పిల్లలు మినిమం కంటేనే వాళ్ళు ఆడదానిగా యాక్సెప్ట్ చేస్తారు. మినిమం 4 కనాలి. 3-4 కంటే మంచి భార్య. తర్వాత కూడా ఇంకొక 4 భార్య చేసుకుని ఒక్కడే 12 మందిని కూడా కంటాడు, 15 మందిని కూడా కంటాడు. మనం ఒక్కరు లేక ముద్దు, 2 ముద్దు అని చెప్పి 2తో కట్ చేస్తాం. ఇప్పుడైతే ఒకరే అయిపోయారు. అమ్మ నాకు ఓపిక లేదన్న వాళ్ళు అయిపోయారు ఇప్పుడు, ఎందుకంటే జంక్ ఫుడ్లు. సో వాళ్ళకి ఓపిక ఉండదు, ఒక్కళ్ళే కంటారు.